బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్ చేశారు. గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు ఈడీ అధికారులు. 80 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీగా అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించారు. 300 కోట్లకు పైచిలకు అక్రమ మైనింగ్ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. జీవార్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. హైదరాబాద్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్ మనకు సమాచారం క్రైమ్ బ్యూరో చీఫ్ మధు ఫోన్లు అందిస్తారు. మధు, మొత్తానికైతే కీలకమైనటువంటి పరిణామంగా మనం చెప్పవచ్చు. పటాన్చెరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గూడెం మహిపాల్ రెడ్డి సోదరుడు ఆస్తులను అటాచ్ చేస్తూ కూడా కాసేపటి క్రితమే ఈడీ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. గూడెం మధుసూదన్ రెడ్డి తో అతనితో పాటు విక్రమ్ రెడ్డి ఆస్తులు చేయడము 80 కోట్ల ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆస్తులను గుర్తించినటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వాటిని అటాచ్ చేస్తున్నట్టుగా అయితే ఆదేశాలు జారీ చేశారు. అయితే సంతోష్ శాండ్ అదేవిధంగా గ్రానైట్ వ్యాపారం ద్వారా కొంత భారీ అక్రమాలే జరిగాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తో 300 కోట్లకు పైచిలుక అక్రమ మైనింగ్ జరిగినట్టుగా ఈడీ అధికారులు అయితే గుర్తించారు. జరిగినటువంటి మొత్తం మైనింగ్ లో కూడా పూర్తిగా కూడా ఏమాత్రం కూడా నిబంధనలకు విరుద్ధంగా కూడా 300 కోట్లకు సంబంధించి అంతకంటే పైనే అక్రమంగా మైనింగ్ తరలించారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ తో ఇప్పటికే దాడులు నిర్వహించినటువంటి ఈడీ అధికారులు ఆస్తులను అటాచ్ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. జీబీఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్టుగా గుర్తించినటువంటి ఈడీ అధికారులు ఈ మొత్తం కంపెనీలలో గతంలో కూడా సోదాలు నిర్వహించారు. వన్స్ అక్కడ సోదాలు నిర్వహించినటువంటి క్రమం ఏదైతుందో ఆ క్రమంలోనే ఈ అక్రమ ఆస్తులకు సంబంధించి అక్రమ మైనింగ్ కూడా జరిగింది. అక్రమ మైనింగ్ ఏదైతే జరిగిందో ఆ మైనింగ్ కి సంబంధించినటువంటి అవకతవకల పైన పూర్తిగా వివరాలన్నీ కూడా ఆరాధించారు. వన్స్ అలా ఆరాధించినటువంటి క్రమంలోనే కన్ఫర్మ్ అని తీసుకున్నటువంటి ఈడీ అధికారులు ప్రస్తుతం ఆస్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటి కూడా రాబట్టి ఆస్తులను అటాచ్ చేస్తున్నట్టుగా అయితే ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ మధు. $300 కోట్ల పైచిలకు అక్రమ మైనింగ్ చేసినట్లు ఈడీ గుర్తించింది. జీవార్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్ చేశారు అధికారులు. ఇక గూడెం మధుసూదన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి ఆస్తులు అటాచ్ చేశారు ఈడీ అధికారులు. 80 కోట్ల ఆస్తులు అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశాలు జారీ చేసింది. సంతోష్ శాండ్ గ్రానైట్ వ్యాపారం ద్వారా భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 300 కోట్లకు పైచిలకు అక్రమ మైనింగ్ చేసినట్లుగా ఈడీ గుర్తించింది. జీవేర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా అక్రమ మైనింగ్ కు పాల్పడినట్లుగా గుర్తించారు. ఇక పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి సోదరుడి ఆస్తులు అటాచ్ చేసింది ఈడీ. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్.